మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో మేలో ఉండాల్సిన 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడే వచ్చేశాయి. ఇక ముందు కూడా ఎండలు మరింత దంచి కొడతాయని వార్నింగ్ ఇస్తోంది ఐఎండీ. రోళ్లు కూడా బద్దలవుతాయని నానుడి. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. వేసవి కాలం వస్తోందంటే ఎవరికైనా గుండెలు గుబగుబలాడడం కద్దు. ఒకవైపు మండే ఎండలు, మరొక వైపు గొంతెండిపోతున్నా దొరకని గుక్కెడు నీళ్లు. ఎప్పుడూ ఉండే ఈ దురవస్థకి తోడు ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయంటూ ఐఎండీ ఇస్తున్న వార్నింగ్ బేజారెత్తిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెల నుంచే సూర్యప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవకముందే వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఏడాది మార్చి మే నెలల మధ్య వేసవి చండ ప్రచండంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనా కట్టింది. గత ఏడాది మొదలైన ఎల్నినో కారణమని, దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వార్నింగ్. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్నినో అంటారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్కు చేరితే ఆ పరిస్థితిని సూపర్ ఎల్నినో అంటారు. ప్రస్తుత వేసవి కాలంలో ఈ పరిస్థితి తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఎండవేడిమి ఎక్కువగా ఉంటోంది. ఇలా ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండడాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ఫీల్ లైక్ టెంపరేచర్ అంటారు. గాలిలో తేమ శాతం పెరగడమే వేడి తీవ్రతకు కారణం. తేమ శాతం పెరిగే కొద్దీ ఎండవేడిమి కూడా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ఉక్కపోత ఎక్కువ అవుతుంది. మండే ఎండలకు తోడు ఉక్కపోత పెరిగితే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పరిస్థితి మార్చి 2వ వారంలోనే కనిపిస్తోంది. ఈ వేసవి కాలంలో ప్రతిరోజు పత్రికల్లో వెలువడే వడదెబ్బ మృతుల సంఖ్య ఈసారి ఊహించడానికి కూడా వీలు కాదేమో. పొంచి ఉన్న మండుటెండల ముప్పు గురించి, వడదెబ్బకు లోను కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకం.